బాబు రెడ్డి గారు స్టార్ట్ కెమెరా యాక్షన్. సో ఏపీ ఎలక్షన్స్ చూస్తూ ఉన్నట్టున్నారు మీరు కూడా. ఎలాంటి మీ అబ్జర్వేషన్స్ ఏంటి, అక్కడ ఏం జరగబోతోంది, మీ అంచనాలు? రెడీగా ఉండండిరా. నాకున్న సమాచారం వరకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్న సమాచారం మాత్రం ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్న సమాచారం మాత్రం ఉన్నాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు ఉంది. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే అది కర్మ. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. నన్ను అవమానిస్తున్నారు, నన్ను మీకు దూరం చేస్తున్నారు. నేను పిఠాపురం నుంచి వెళ్ళిపోతాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. పిఠాపురం నుంచి వెళ్తాను. మీరు నన్ను పిఠాపురం నుంచి పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను, ఇక్కడి నుంచే వెళ్తా. ఇప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టను. అది అవదమ్మా. అడుగుతున్నా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. నన్ను దూరం చేసి Here I come. Here. ఇంత మండుటెండలో కూడా జగనన్న వచ్చినప్పుడు ఎక్కడ ఉక్కపోత అనిపించలే ఎవరికి. మాకు ఏదో హిమాచల్ ప్రదేశ్ లో మేమంత చల్లదనం ఫీల్ అయ్యామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లనే. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అదేనా? అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదో ఉంది, నిరంతరం పాలిటిక్స్ అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా. అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు? చెప్తారా? చెప్పు. స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. వాళ్ళు జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. దేవుడు పైనే భారం వేసాం. మీరు మీ చేతిలో ఫోన్ కానీ ఫోన్ మాట్లాడుతున్న విజువల్ గత 10-12 సంవత్సరాలు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసి ఉండరు. ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇదో ప్రశ్న సమాధానం. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు అసలు. నా నెంబరే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోను లేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి? తెలీదమ్మా. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? నేను దత్తపుత్రు. నేను ఈ బెబ్బెబ్బె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. 6 లక్షల మందికి చేయూత ఇస్తే చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. ఏంటి బాబు అన్న ఇంకోసారి? చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఇంట్లో అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, ఇంట్లో అక్కచెల్లెమ్మలు కన్నీరు పెట్టకూడదు అని. అక్కచెల్లెమ్మలు కనుక కన్నీరు పెడితే ఇంటికి అరిష్టమని చెప్పి ఎప్పుడు నాన్నగారు అంటూ ఉండేవాడు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి ఉండేవాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమిటి అంటే, కన్నీరు పెట్టని అక్క చెల్లెమ్మ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు లేని పరిస్థితిలోకి ఇవాళ ఈ రాష్ట్రం తయారైంది. కరెక్ట్.
ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు. ఈ రోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈ పార్లమెంట్ కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఫైనల్ గా మీరు మరి నేను ఇక నువ్వు చేసేది ఏం లేదు కానీ మూలకెళ్ళి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఆల్రెడీ ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.